నరసింహాచార్యులు గారు, అలాగే ఈ కార్యక్రమానికి అనేక ఖండాంతరాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక సభల్లో దాని యొక్క వాణి గలాన్ని వినిపించి నిజామాబాద్ వారికి సహకరించి సహృదయంతో వారిని ఆహ్వానించి ఏదో ఒక వేదికను ఏర్పాటు చేసి తను సత్కారాన్ని సన్మానాన్ని అందిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఉద్దండ మహోత్సవం. అలాగే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి నియామకమై మరి సంఘ సేవ, సామాజిక సేవ, సాహిత్య సేవ చేసినటువంటి మా విశ్వరాజు ఆదిపట్ల హరికథ కళావేదిక సభ్యులు, క్రియాశీలమైనటువంటి మా బావగారు వెంకటేశ్వర గారి దంపతులు, అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా భూమయ్య గారి దంపతులు, అట్లాగే అలంకార ఇంజనీరింగ్ మరి వారి ప్రముఖ వ్యాపారవేత్త, ఎవరు కూడా ఇందులో ఏ సమయాన్ని కూడా అనవసరంగా వృధా చేసేటువంటి వాళ్ళు లేదు. కాబట్టి అలాంటి వాళ్ళంతా కూడా వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారాన్ని ఊరు, వాడ, పల్లె, గుడి, బడి అనకుండా తాను నిరంతరం శ్రమిస్తూ ధర్మ సంస్థాపనకు కంకణం కట్టుకొని మరి పుష్కర కాలం పూర్తి చేసుకొని ఎక్కడో పుట్టి ఎక్కడో విశ్వనాథాచార్య గారు వారు చేయమని వారు, అట్లాగే మా దేవాగౌడ గారు బోధన చేస్తూ ఎంతో మంది భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి గోదావరి కలమ్మ తల్లి, ఆ యొక్క మహాతల్లి మరి చక్కగా దానికి హారతి కార్యక్రమాలు ఇస్తూ గోదావరిని మనం పుష్కరాలు వచ్చిన ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని రెండు వైపులా నిర్వహిస్తున్నటువంటి మహిళామంతులకు కూడా మరోసారి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో వంట, వార్పు, కథ, కార్ఖాన అవన్నీ వదిలిపెట్టి ఇవాళ టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడడం అంటేనే వాళ్ళు ఉంటే మనం ఛానల్తో మార్చేస్తాం. అలాంటి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మహిళా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మా కూతురు యజ్ఞశ్రీ అని చిన్నారి చిరంజీవి దాని యొక్క చిన్న నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే కార్యక్రమానికి ముందు ఏదో కార్యక్రమం మరి తాత హరికథ చెప్తే మనవలకు ఏమైనా నేర్పించాడా అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క విద్యను పుచ్చుకొని ఏదో కొద్దిగా సంగీతం, కొద్దిగా సాహిత్యం, కొద్దిగా వేదపడలు, కొద్దిగా పౌరోహిత్యం, కొద్దిగా హరికథ, కొద్దిగా నాటకం, ఇలా అన్ని కొద్దిగా 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 చేస్తూ పోతున్నటువంటి అలా అదే కార్యక్రమాన్ని పొడిపుచ్చుకొని మా అబ్బాయి చిరంజీవి కళ్యాణ్ చక్రవర్తి ఏమో హైదరాబాద్ లో వాడు ఉద్యోగం చేసుకుంటూ చక్కగా కోటి కాలేజీలో వైద్యం నేర్చుకుంటున్నాడు, గోకలు నేర్చుకుంటున్నాడు. తర్వాత మా కూతురు మాట్లాడు కాబట్టి యజ్ఞశ్రీ మా గుత్తయ్య గారిని బాగా పరిచయం. ఎందుకంటే మేము గాయత్రి యజ్ఞం చేసే రోజుల్లో పుట్టింటారు. అందుకని అది యజ్ఞం చేసే రోజుల్లో పుట్టి ఒక మహాయజ్ఞంగా అది బతికి పడగలిగింది. కాబట్టి దానికి యజ్ఞశ్రీ పేరు పెట్టడం జరిగింది. అందుకని మా యజ్ఞశ్రీ ఇప్పుడు చిన్నారి మహాగణపతి మనస స్మరణ అనేటువంటి చిన్న గీతంతో మనకు నృత్యం చేస్తుంది. ఇంకా మాకు ఇటీవల యొక్క వంశోద్ధారకుడు మానవోద్భవించాడు. వాడి పేరు వెంకటపతి చక్రవర్తి. వారు ఎప్పుడు కూడా ఏ చిన్నవాడు ఏడిస్తే అందరూ గౌరవపడతారు. కానీ నేను రామాయణం చెప్తే వాడు హాయిగా నిద్రపోతాడు. అందుకని వాడికి ఎప్పటి నుంచే హరికథ అంటే ఎక్కువ మక్కువ. కాబట్టి అలాగే మా మనవడు, మా కూతురు, మా కుటుంబ సభ్యులు, అట్లాగే మా అక్కయ్య అందరూ కూడా ఇది ఒక కుటుంబ పరివారం లాగా ఆహ్వానించి మనం చేస్తున్నటువంటి ప్రేమాత్మకమైనటువంటి చిన్న కార్యక్రమం. కాబట్టి దీనిని ఒక గంట సేపు మన కుటుంబంలాగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి, దీనిని ఆస్వాదించి, ఈ కళారంగాన్ని ఆశీర్వదించి, ఈ కళను ప్రోత్సహించి, ఈ కళను మరింత ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా మా అందరి మీద ఉన్నటువంటి ఒక బాధ్యత మీ అందరికీ తెలియజేస్తూ కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామని మీ అందరికీ సవినీయంగా మనం చేస్తూ కొద్దిసేపు మూర్తి గారు చెప్పండి. డాక్టర్స్ ఆదిపట్ల హరికథ కళావేదిక ఇలాంటి కళావేదికలే చాలా తక్కువైనాయి. ఒకవేళ వేదికలున్నా వాటికి ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చే భక్తులు లేదా శ్రోతలు తక్కువైనారని చెప్పాలి. కారణం మీడియా ప్రపంచంలో బాగా టీవీలు సీరియస్గా అతుక్కుపోయి ఇప్పుడు కూడా చాలామంది సీరియల్స్లోనే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు అది రాకపోతే ఉండలేదు. జీవన సంబంధాలని కృత్రిమంగా తయారయ్యాయి. దాని మూలకంగా జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి.
మనుషుల మీద అభిమానాలు సన్నగిలే. కారణం ఇవాళ రమణాచారి గారు 72వ జన్మదినోత్సవ వేడుకలు ఆయన హైదరాబాద్లో ఉంటే చిరంజీవి గారు నిజామాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆయన పార్టీకి సంబంధించిన వాడా, లేకపోతే ఏదైనా ఒక దాతృత్వం వహించి డబ్బులు ఇస్తున్నాడా, లేక ఇంకేదైనా చేస్తున్నాడా అని మనం అందరం కనుక ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఆయనకి కళాకారులంటే అపరిమితమైన ప్రేమ. ఆయన ఒకప్పుడు మా టీటీడీ దేవస్థానానికి ఈవోగా పనిచేశారు. ఒక ఈవో అంటే ఐఏఎస్ ఆఫీసర్. నా కేడర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్. What we will taken by the TTD Devasthan program in district level, we are giving assistance of that program. That's called program assistant, not for man, not for anything. ఒక సొసైటీకి అసిస్టెన్సీ అంటే సేవ. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 జిల్లాలకు ఆర్గనైజర్ని అని చెప్పుకున్న దానికంటే సేవకుడిని అని చెప్పుకుంటే బాగుంటుంది. ఈ సేవాభావంతోనే చేస్తున్నా కనుకనే పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదరించారు, అభిమానించారు, ప్రోత్సహించారు, సహకారం అందించారు. కనుకనే ఆర్గనైజర్గా నిలబడగలిగాం. 17 సంవత్సరాలు చేయాలి అంటే నేను అనేది ఏంటంటే, ఒక రమణాచారి గారిని చూసుకుంటే ఆయన నేనెక్కడో ఖమ్మం జిల్లాలో వైరాలో జీవిస్తూ జీవనం కోసం ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అక్కడి నుంచి ఒక వైలన్ కళాకారుడుగా ఖమ్మం జిల్లాలో ఉన్నారని తెలిసిన ఆయన భద్రాచలానికి రామచంద్రమూర్తి నువ్వు వెళ్ళాలి, వైలన్ మన తెలంగాణలో లేదనుకుంటున్నాను, నువ్వు వెళ్ళాలి అన్నాడు. అనగానే నిజంగా మాకు మధుర దగ్గర ఒక చిన్న పల్లెటూరులో దొడదేవరకోడని అక్కడ జీవించేవాడు. దట్ ఈస్ బోర్డర్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో నా చదువంతా అక్కడ జరిగింది కాబట్టి ఆయన అన్ని విషయాలు తెలుసు. ఒకనాడు ఒక సభ దగ్గరికి వెళితే ఆయన గుర్తుపెట్టుకోవాలి, చూడండి అంటే ఎక్కడ ఏ కళాకారులు ఉన్నారు, ఏ కళని మనం అభిమానించాలి, ఎవరిని అభిమానిస్తే మన అభిమానాన్ని నిలుపుకుంటారు. అది కూడా ప్రతి వాళ్ళు ఆలోచించే ఆలోచన ఇదే. ఆయన దిగొచ్చి బాగున్నావా అన్నారు. అనగానే నేనెవరో ఆయనకు తెలియదు, బాగున్నావా అంటారు ఏమిటి అని అనుకున్నాను. నీ పేరు సీతారామచంద్రమూర్తి, మీది ఖమ్మం జిల్లా, మీరు వైలన్ ఆర్టిస్ట్ అవునా? చూడండి, ఒక ప్రోగ్రామ్ అసిస్టెంట్గా నేను చాలా కింది కేడర్లో పనిచేస్తున్నాను, నాకు తెలుసయ్యా అని వచ్చి చేశాను. నమస్కారం, అవునండి, ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. అవునా? సరే అన్నట్టు అంత మనిషి అలా పలకరించాడంటే కళ మీద ఉన్న గౌరవం అనే తప్ప మన మీద గౌరవం అనుకుంటే నేను గొడవలో పడ్డట్టు. అంతటి వాడు నన్ను పలకరించాడు అని గొప్పలు. వాడు రోజున ప్రతి వాడు అవే గొప్పలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి నేను ప్రధానమంత్రి గారి పక్కన ఉన్నాను, అది పక్కన ఉన్నాను, ఈ పక్కన ఉన్నాను. పివి నరసింహారావు గారు ఒకప్పుడు ఎప్పుడో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వస్తే కార్యక్రమాలు అందిస్తున్నటువంటి డాక్టర్ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇటు సాంస్కృతిక పరమైనటువంటి వైపు కూడా రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తన చేయుతను అందిస్తున్నటువంటి డాక్టర్ విశాల్ గారు సాధారణంగా వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ చెప్పడం అందరి వయస్సు అంటే దాదాపు 84, కానీ మా అందరికంటే చాలా చిన్నవారు. అందరికంటే ముందే ఉండి టైం పంచువాటితో ముందుకు వచ్చేసి మరి సభా కార్యక్రమాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని, అనేక గుంపు లాంటి కార్యక్రమాలన్నీ చేయూతనిస్తూ మరి మా వెంట ఉండి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ
అట్లాగే ఆయనలో తెలియనటువంటి ఇతర ఇటీవలే ఒక దేవాలయానికి రామలక్ష్మణుడు అక్కడ బాలరాముడు ప్రతిష్ట అవుతుంది అయోధ్యలో అంటే మా దేవాలయానికి రాముడు కృష్ణుడు సీత ఆంజనేయ స్వామి లక్ష్మణమూర్తి కావాలి ఉత్సవ విగ్రహాలు అంటే వెంటనే ఒక 80,000 రూపాయలు ఇచ్చి తీసుకురండి అని ఇచ్చినటువంటి కలిగినటువంటి మా మాటలరావు గారు. మరి అలాగే అటు దేవాలయానికి కాకుండా ఇప్పుడు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాన్ని కూడా చేసి వేదిక ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్షులు కాబట్టి సేవలు చేస్తున్నటువంటి మా ఎన్ఎస్ నరసింహాచార్య గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా హిందూ జిల్లా శిఖరాభిమానాన్ని వెలుగుతాలన్నా ఏ సభకి ఏ కవికి ఏ సభా కార్యక్రమంలో అడిగినా ఎక్కడికి వెళ్ళినా నిజామాబాద్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి మా ఎంపీ చంద్రరావు గారు. చంద్రరావు గారు బాగున్నారంటే అడుగుతారు. ఎక్కడికి సాగుతున్నటువంటి వేటి సభా సంఘటన మా ఎంపీ చంద్రరావు గారు అలాగే వస్తుంది కాబట్టి వారిని ఆప్యాయంగా వెళ్తుందిగా కోరుతాం. కాబట్టి వారి ఉత్సాహం అంతా ఏ కార్యక్రమానికైనా ముందుండి సభా కార్యక్రమాలు కావచ్చు, సంగీత కార్యక్రమాలు కావచ్చు, సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, కాదు లేదు అనుకుంటా ముందుండి సహకరించేటువంటి యువరత్నం మా లక్ష్మణాచార్య గారు కూడా వేదికగా కోరుతున్నాం. ప్రజల అనంతరం చిన్న గణపతి ప్రార్థన ముఖ్యం. మా చిన్న యోగీశ్వర కృష్ణ तत्र श्री विजयो भूति लाभस्तेषां जयस्तेषां उतस्तेषां पराभवः तेषां देवरस्यामो हृदयस्रोजनार्दनः आवगामभक्तारं सर्वसम्पदां योगाभिकामं श्रीरामं भूयो भूयो नमामि.
ఆలోచిస్తుంది. నేను కూడా రేపటి నుంచి అక్కడికి వెళ్ళాలి 7 రోజుల వరకు. కాబట్టి ఈ జిల్లాలో ఈ రోజు ఏర్పాటు చేద్దామనేటువంటి ఆలోచనతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి జన్మదినానికి ఎవరెవరిని పిలవాలి అంటే అలాంటి గోవుకు చెందిన వారే ఇప్పుడు ఉన్నారు. అందులో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరిలో ఉన్నాయి. విశాల డాక్టర్లు తమ విశాల హృదయంతో కళను ప్రోత్సహిస్తున్నవారు. డాక్టర్ కూడా నాకు కృష్ణ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. మరి వారు అనేక కళారంగాన్ని ప్రోత్సహిస్తూ ఏ చిన్న కార్యక్రమం ఏ కళైనా తాను ముందుంటాడు. అలాగే మా మాధవరావు గారు కూడా, అలాగే మా మూర్తి గారు అందులోనే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు స్వామివారి అయినా సహకారం ఇక్కడ నుంచే కాబట్టి మరి అర్చకుడు లేకపోతే తీర్థ ప్రసాదం రాదు కాబట్టి భగవంతుడు ఇచ్చేవాడు ఉన్నప్పటికీ ఆయన తీర్థ ప్రసాదాలు వచ్చేటువంటి పోస్టులు అంటే ఆర్గనైజర్ యొక్క స్థానంలో ఉన్నాడు కాబట్టి తాను ఒక ఆర్గనైజర్గానే కాకుండా తనకు వచ్చిన విద్యార్థులు కూడా కళారంగానికి సహకారం అందిస్తున్నటువంటి మాన్య మహోదయుడు. అలాగే మా నరసింహాచార్య గారు కూడా, ఆ తర్వాత మా చంద్రబాబు గారు, ఇక వారి గురించి చెప్పాల్సిన పని లేదు, జగపెరిగిన వారు. అలాగే మా విశ్వరాజు లక్ష్మణాచార్య గారు. కాబట్టి వీళ్ళందరూ ఆ గోవుకు చెందినటువంటి ఉత్తముల్ని మనం సభావేదికలో పిలుచుకొని వారి యొక్క అభిప్రాయంతో పాటు ఈ కళారంగాన్ని పొడిపుచ్చుకొని కళారంగానికి ఉదయం కాకుండా కళాకారుని సంరక్షించాలి, కాస్త కళను ఆస్వాదించాలి అని ఇంత వయస్సున్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఒక గంట సేపు సమయం ఇచ్చి మన వేదిక దగ్గరకు వచ్చారు అంటే మరి భవిష్యత్ తరాల వారికి యువతను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికీ నేను మనవి చేస్తూ మన పిల్లలకు తర్వాత మన కుటుంబానికి రామాయణ భాగవతాలు ఎంతో ఉపయుక్తం కాబట్టి హరికథ అనే కళ గ్రీష్మకాల వాపీజలం లాగా మన యొక్క ఎండిపోతున్నటువంటి చెరువులాగా ఉంది మన జిల్లాలో. కాబట్టి అలాంటి కళలో నేను చింతలు పట్టుకుని చిక్కలు వేస్తున్నటువంటి మహానుభావుడు గొప్ప ఏకైక హరిదాసులు అని అనుకున్నాను కూడా దాకా. రేపటి నుంచి మా మూర్తి గారు కూడా చిక్కలు బట్టి హరికథ ప్రారంభిస్తారని నాకు ఒక జోడి దొరికింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా లాభ జిల్లాగా జరుపుకోవచ్చు, సగం తను సగం కాబట్టి ఇలాంటి యొక్క మహానుభావులందరినీ ఇలా వేదిక మీద పిలిచి వారి జన్మదినాన్ని నేను సత్కారం చేసి మా హరికథను కూడా ఓ 1/2 సేపు మీ అందరికి ఇలా ఉంటుంది అని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి మా ఇంజనీర్ గంగాధర్ గారు సత్యమణితో సహా ఏ కార్యక్రమం ఎందుకు లేదని ఆయన కూడా అన్ని సభల్లో వచ్చి పాల్గొంటాడు, అందరికీ సహకారం అందిస్తాడు. అలాగే మా వేదపడుతున్న చంద్రశేఖర్ శర్మ గారు ఇట్లా అవ్వలేదు, మా సుదర్శన్ గారు ఈ ధ్వని మీ దగ్గరికి రావాలంటే ధ్వనిగా రాలే కాబట్టి మా సుదర్శన్ గారికి ఇచ్చేసినటువంటి ఇంకా మా మిత్రులు సురేంద్ర గారికి, టీచర్ గారికి, మా సాధ్యం వెంకటస్వామి గారికి, మసూదన్ గారికి, ఇలాంటి ఇతర కొంత సభ్యులకి అందరికీ పేరు పేరున యోగాసానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా 4 మాటలు వారి హరికథకు ముందు ఈ కార్యక్రమానికి శ్రీకారంగా చిరంజీవి నృత్య కార్యక్రమాన్ని కూడా పెంచారు. కూలి కడుపున కూలి పుట్టుతున్నది అటు తాతగారి వ్యాఖ్యానము మనవరాలి నాట్య కార్యక్రమం చూసి ఆనందించాము. హరికథలకు అద్భుతమైనటువంటి తరుణము వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. గత సంవత్సరం కూడా పద్మశ్రీ హరికథకే వచ్చింది, ఈ సంవత్సరం కూడా హరికథకు పద్మశ్రీ వచ్చింది. ఏమో రేపు రానున్న రోజుల్లో నిజామాబాద్ కూడా పద్మశ్రీ వచ్చిందని ఆశ్చర్యపోదు. దాన్ని తీసుకురావాల్సిందిగా చిరంజీవాచార్యులను తీసుకురావాల్సిందిగా భుజాల మీద మోసుకురావాల్సిందిగా వారిని కోరుకుంటూ వారికి సీతారామ చంద్రమూర్తి గారి సహకారాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే హరికథ అన్న నిజానికి మూలకు చేరినటువంటి కళ, ఆ కళను మళ్ళీ మూలతత్వంగా ఆవిష్కరించినటువంటి వ్యక్తి మన చిరంజీవాచార్యులు. నిజానికి ఈ హరికథ కార్యక్రమాన్ని కళను ఉద్ధరించినప్పుడు మేము అన్నాము, ఇది ఏకే కడుపు నిండుతుందా, ఏమవుతుంది, ఎందుకు దీన్ని చేపట్టిన కొంచెం ఇప్పుడు అనిపిస్తూ ఉంది కదా. అంటే చిరంజీవాచార్య గారి పేరులో ఉన్నట్టు వారు ఏ కార్యక్రమాన్ని పట్టుకున్నా ముట్టుకున్నా అది చిరంజీవ అన్నట్టుగా అట్లాగే వారు కేవీ రమణాచార్య గారి జన్మదిన ఉత్సవం చేస్తున్నారు. హైదరాబాద్లో వారు
కార్యక్రమాన్ని వారం రోజులు చేస్తున్నారు. ఇక్కడ కూడా కేవీ రమణాచారి గారి జన్మదిన మహోత్సవాన్ని జరపడం చాలా సంతోషకరమైన విషయం. ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటేనన్నా అన్నారు నారాయణ రెడ్డి గారు. ఆంధ్ర తెలంగాణ వేరైనప్పటికీ కూడా రమణాచారి గారి హృదయము రమణీయమైనటువంటి హృదయం కాదు. అటువంటి రమణాచారి గారి కళా హృదయాన్ని మనం చేయగలిగినటువంటి కార్యక్రమము ఇటువంటి మహోత్సవాలు చేసుకోవడం. రవీంద్ర భారతిలో ఆయన జన్మదినోత్సవం వైభవంగా జరిగింది, జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చేసుకోవడం అనేది చిరంజీవాచార్య గారి యొక్క ప్రోత్సాహం జరుగుతున్నది. ఇక రెండవది ముఖ్యమైనది, ఈరోజు ఈ వేదిక మీద నిజామాబాద్లో తెలుగు వేలు సాంస్కృతిక సమర్థను స్థాపించి గత 43 సంవత్సరాలుగా కొన్ని శతాధిక కళాకారులను పిలిచి సన్మానించినటువంటి వ్యక్తి, అందరినీ ప్రోత్సహించేటువంటి ఆప్త మిత్రులు, తెలుగు వేలు సమాఖ్య వ్యవస్థాపకులు శ్రీ ఒక్కసం చంద్రశేఖరరావు గారికి ఈరోజు ఈ వేదిక మీద ఈ సంవత్సరంలో ఒక పురస్కారాన్ని చిరంజీవాచార్య గారు అందిస్తారు. ఆ పురస్కారానికి పూర్ణ యోగ్యత ఉన్నవారు ఎవరు అంటే చంద్రశేఖర్ గారు. వారికి ఈరోజు సన్మానిస్తూ ఈ ఆదిపట్ల అనేక కళావేదిక పక్షాన్ని అందిస్తున్న పురస్కారము మెగా మాస్టర్గా ఇప్పుడే అనేది చాలా సంతోషకరమైనది. ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా చంద్రసార్ అంటే తెలియని వారు లేరు, చంద్రుడు తెలియని వాడు, చంద్రసార్ తెలియని వాడు ఉండరు. కారణం ఏమిటి అంటే వానలో తడవని వాడు, చంద్ర పేరు వినని వారు ఎవరు ఉండరు. కాబట్టి వారికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చిరంజీవాచార్య గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మరొకసారి చంద్ర గారికి శుభాకాంక్షలు, చిరంజీవి గారికి అభినందనలు. వారు నన్ను కొట్టాలని నారాయణ గారు వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే వారి పట్టుదల రాలేదు కానీ పట్టుదల వచ్చిందని చెప్పి చాలా ఎందుకంటే నారాయణ రెడ్డి గారిని నేను బాగా జీర్ణం చేసుకున్నాను. కాబట్టి ఆ పట్టుదల రావాలి. చాలా మంది ఈ వేదిక మీద ఇక్కడి నుంచి అక్కడ వరకు కూర్చున్న వాళ్ళంతా పట్టబోతున్నారు. నేను ఒక్కడిని, నేను కాలేజీకి వెళ్ళలేదు, నేను ఒక్కడిని కూడా వదులు. సీతారామ శాస్త్రి గారు, అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసినందరికీ నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే రెగ్యులర్గా మేము డాక్టర్స్ కాబట్టి పేషెంట్ కూడా కానీ తర్వాత అవేర్నెస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం అనేది కామన్. కానీ చిరంజీవి గారు పరిచయం తర్వాత ఏంటంటే ఇలాంటి హరికథ గానం ద్వారా ఎంతో మంది చైతన్యవంతం చేయొచ్చు అనే విషయం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా సార్ చెప్పినట్టు పద్మశ్రీ డెఫినెట్గా గతంలో పద్మశ్రీ ఏంటంటే ఎక్కడో ఒక గొప్ప గొప్ప వాళ్ళు, ఎక్కడో చాలా ఫేమస్ అయిన వాళ్ళు అట్లా ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి నిజంగా ఎక్కడైతే సొసైటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అనేది ఇవ్వడం అనేది ఇప్పుడు మనం 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో డెఫినెట్గా నేను ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. డెఫినెట్గా మీరు పద్మశ్రీ అడుగుతుంది. అండ్ నేను సజెషన్ సమయం పడుతుంది కాబట్టి చిన్న సజెషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే మేము యాజ్ అ డాక్టర్గా నేను బేసికల్ సైకియాట్రిస్ట్, మానసిక వైద్యులు, నేను ఏం చేస్తామంటే ఇలాంటి కొన్ని మత్తు పదార్థాలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యువతలో ఈ ఆల్కహాల్, గంజాయి, కోకే ఇలాంటి ప్రమాదకరమైన కేసెస్ అనేవి రోజు చూస్తున్నాం. ఒకప్పుడు నేను 2011లో నిజామాబాద్కి వచ్చాను. అప్పుడు సంవత్సరానికి 4-5 కేసెస్ గంజాయి కేసెస్ చూసాను. కానీ ఇప్పుడు రోజు 10 నుంచి 15 మంది పిల్లలు తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. ఈ సెల్ ఫోన్ గేమ్స్ ఆడము, పబ్జీ గేమ్స్ ఆడము, ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకోవడం, తర్వాత గంజాయి మానసిక రావడం, చాలా విచిత్ర ప్రవర్తనలో వస్తున్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి అనుకోవచ్చు, లేకపోతే మా యొక్క రిక్వెస్ట్ అనుకోవచ్చు. మీ హరికథ గానం ద్వారా ఈ మెసేజ్ని ప్రజల్లోకి చేరగలిగారు. అంటే ఇది ఒకటి కాలక్షేపమని కాకుండా ఈ హరికథ గానం ద్వారా ఈ కళలు ఇప్పుడు చంద్రబాబు సార్ చెప్పినట్టు, ఇప్పుడు సీతారాం భాస్కర్ చెప్పినట్టు, చిరంజీవి చెప్పినట్టు చాలా ఇంత మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఇలాంటి పదాలు మాట్లాడాలంటే ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతనే అంత నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది. సో కాబట్టి
నేను చెప్పేదానంటే కళాకారులు చెప్తే చాలా బాగా వింటారు. సో మీకు అవకాశం ఉంటే గ్రామాల్లో ఎస్పెషల్లీ మేము దానికి స్పాన్సర్ చేయడం నేను అడుగుతున్నాను. తర్వాత మీరు ఒకవేళ వస్తే మీ టీం అందరూ వస్తే అట్లీస్ట్ యువతకు ముఖ్యంగా గ్రామాల్లో కానీ అక్కడ స్కూళ్ళల్లో కానీ ఈ మానసిక ఒత్తిడిపైన కానీ తర్వాత మత్తు పదార్థాలు మానేయడానికి ఇట్లాంటి ఎలాంటి చికిత్సా విధానాలు అనేది ఈ హరికథ ద్వారా కళాకారుల ద్వారా కవిత్వాల ద్వారా గడపడినట్లయితే వాళ్ళు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ రిసీవ్ చేసుకుంటారని నా సజెషన్. సో కాబట్టి మీకు మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు దయచేసి నేను అట్లాంటి కార్యక్రమాలకి మీకు ఆర్థికంగా నేను సాయం చేస్తాను. మీరు మీ యొక్క నాలెడ్జ్ని మాకు ఇవ్వవలసిందిగా నేను సౌకర్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ చేస్తుంటారు. అంటే నాకు పిల్లగానే ఇన్వైట్ చేయగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి ఇంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం హాజరైతే చాలా సంతోషంగా ఉంది. ఇక ముఖ్యంగా నాగకృష్ణ గారి గురించి మాట చెప్పారు. ఎందుకంటే నేను ఒకసారి డెస్క్గా పిలిచాను మెడికల్ కాలేజ్లో. పిలిస్తే ఆయన బయట చదవాలంటే సార్ బయట ఇచ్చారు. 300 అవార్డులు ఉన్నాయి. అందులో ఏ అవార్డు చెప్పాలంటే ఎందుకంటే అంత సొసైటీలో ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా హ్యాపీ థింగ్. అండ్ మళ్ళీ వాళ్ళ పిల్లల్లో మంచి ఒక ఎంపైనర్గా డెవలప్ చేయడం అనేది నిజంగా పేరెంట్స్ మీరు పిల్లల పెంచడం కూడా నిజంగా చాలా అభినందనీయం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి చంద్రశేఖర్ గారు ఆదిభట్ట హరికథ కళాకారులకు సమర్పిస్తున్న పురస్కార సన్మాన పత్రం. ఆయనకి అందజేస్తున్న పురస్కారము మెగా మాస్టర్ అందరి వాడు మెగా మాస్టర్ అంటే ఆ నక్షత్రం. ఇది రచయిత అందరికీ చిరపరిచితులైన అభినందన చందన మందారాలు ఊహించేటువంటి మా మహోదయ మా చిరంజీవి హరికథ చెప్పాలి. పెద్దలు సాంస్కృతిక రంగంలో విశ్వాసాలైనటువంటి నాగకృష్ణ గుప్తా గారు, అలాగే ప్రఖ్యాత మానసిక వైద్యులు శ్రీ విశాఖ గారు, మా మిత్రులు శ్రేయోభిలాషి అత్యంత రాముడు చంద్రరావు గారు, అలాగే రామచంద్రమూర్తి గారు, అలాగే నరసింహాచార్య గారు, వీరందరూ కూడా ఇంకా వేదిక మీద ఉన్న వారి యొక్క పేరు పూర్తిగా తెలియడం లేదు. అయినప్పటికీ కూడా ఆదిభట్ట ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు చిరంజీవాచార్య గారు, అలాగే ఈరోజు 72వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శ్రీ గత 43 సంవత్సరాలుగా దాదాపు 4720 కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఎంతోమంది కళాకారులని, రచయితలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అనేక మందిని కార్యక్రమం ద్వారా సన్మానించడము, వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించడం చేయడం జరిగింది. అందులో చిరంజీవాచార్యులు గారిని కూడా ఆల్రెడీ సన్మానం చేయడం జరిగింది. తప్పకుండా హరికథ అనేటువంటి మొట్టమొదటి గుర్తింపు వచ్చేది చిరంజీవాచార్యులు నిజామాబాద్లో. కాబట్టి వారు ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నాలాంటి కళాకారులను సన్మానం చేయడం అనేటువంటిది చాలా సంతోషనీయం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వారు ఎన్నో చేయాలని చెప్పేసి, అలాగే అదే పద్ధతిలో కళాకారులను ప్రోత్సహించాలని
అందులో మా సహకారం ఎప్పటికి కూడా తెలుగు ద్వారా ఉంటుందని చెప్పి తెలుసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చి నాకు సన్మానం చేసిన వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఏదో మన రమణాచార్య గారి యొక్క బర్త్డే సందర్భంగా చేయడమే కాకుండా మీ ఇళ్లలో బర్త్డేకి కేపాలయ హరికథా పాఠశాలలో కళాశాలలో లెక్చరర్గా రమ్మని వచ్చింది. కానీ అక్కడికి పోకుండా ఇక్కడ నన్ను 17 ఏళ్ల పాటు కలరెప్పల్లో కాపాడుతున్న నిజామాబాద్లో ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని కారణం మనకు వచ్చిన విద్యను అందరికీ నేర్పాలి అన్నది ఒక ఆశయం. సరే, ఆశయం ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు, కానీ మనమందరం ఈ రోజు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మన ఇళ్లలో బర్త్డేలు జరుగుతాయి, పెళ్లి రోజులు జరుగుతాయి. ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి వాడికి ఒక 100 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. మన జిల్లాలో మంచి పండితులు గణపతి అశోక్ శర్మ నిన్న మాట్లాడితే 100 మంది 150 మంది వచ్చి కూర్చొని 5 నిమిషాల్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు గంటన్నరగా అక్కడి నుంచి లేవు. ఏమో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు వినేవాళ్ళు, ఏదో అతిశక్తిగా చెప్పడం. అంటే విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఉపన్యాసకులు ఉన్నారు. అలాంటి యొక్క ప్రవచనాలు ప్రోత్సహించడం, తర్వాత భజన కార్యక్రమం ఇవాళ వాళ్ళు చక్కగా రమ్మనగానే భజన పాటలు చక్కగా పాడారు. అక్కడ పాడి ఇక్కడికి వచ్చారు. ఎక్కడ పాడినా ఒక ఆ భజన కళాకారులను భజన అంటే తక్కువే కాదంటే నామస్మరణం ధన్యోపాయం నైపశ్యామం భవతరణి. ఈ ప్రపంచంలో మానవుడిని కాపాడేది ఇక్కడికి మనం గీతాభవన్లో ఉన్నాం. ఈ గీతా శాస్త్రాన్ని కూడా ఉపన్యాస రూపంలో రోజు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ మంగళవారం శుక్రవారం ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి భగవద్గీత ఉంటే ఒక్కొక్క శ్లోకం వస్తుంది. 2 సంవత్సరాలు మనం అలవాటు చేసుకున్నామంటే 700 శ్లోకాలు వస్తుంది. తర్వాత హరికథ మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టించాలి. కొంతమంది హరిదాసులు తయారు చేయాలి. ఈ నృత్యాలు కూడా చాలా మందికి ఏమలవాటు ఉందంటే, నాకు ఒక నృత్యం చేయడం వచ్చిందంటే నేను ఎవరి మాట విను, నాకు పాట పాడటం వచ్చింది అంటే ఇంకెవరి మాట విను. ఈ స్వభావాన్ని వదులుకొని మనం వినడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇక్కడ పండితులు మనం అనుకుంటాం, నాకు అది తెలియదా, గణపతి అశోక్ శర్మ గారే చెప్పాలా, చంద్రశేఖర్ శర్మ గారే చెప్పాలా అనుకుంటాం. కానీ అది మనకు తెలియదన్నది మన మనస్సుకు తెలిసిన జ్ఞానం. కాబట్టి అలాంటి పండితుల్ని ఎంతో మంది ఉన్నారు, గాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం వినియోగించుకోవాలని చంద్రశేఖర్ సార్కి ఇప్పుడు ఎందుకు జరిగింది అనుకున్నారు? ఇవి గుర్తించారు. ఇవి గుర్తించి కళాకారుడికి సన్మానం చేసి కళాకారుడికి కొట్టిన చప్పట్లు దుప్పట్లు అనుకున్నారు. అందువల్ల ఇలాంటి కార్యక్రమం జరిగింది. హరికథ కళా వేదిక ఉంది కాబట్టి ఈ వేదిక కింద అందరూ కూడా మరి అభినయం చేయడం, పాట పాడడం, నృత్యం చేయడం. కావాలంటే నేను ఒక హరికథ పెట్టి ఇక్కడ వినిపిస్తాను, మీరు అందరూ వస్తానంటే కాబట్టి హరికథలో నృత్యం ఎలా ఉంటుంది, ఏం చెప్తాడా, ఆయన చెప్పాడా, ఏం చెప్తాడు. 2 వాయిద్యాలు నాకు ఇక్కడ వాయిద్యం లేదు, నేను హరికథ చెప్పలేదు విన్నాడని. అంతేకాదు ఒక ఉద్యోగంలో ఉన్నా కాబట్టి ఏనే హరికథ చెప్పుకుంటున్నాడన్న ఒక దుష్ప్రచారం సాగుతుంది అని నోరు చెప్పలేదు. కాబట్టి అందువల్ల ఒక హరికథను ఎలా చేయాలి నన్ను ఇటు చూడండి సార్ అందరు రైట్. అమ్మాయిని కొద్దిగా వెళ్తున్నారు తీసుకురండి.
శతమానం భవతి శతాయ భవతి శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ శుభం. ఈ కుర్చీల కింద ఈ కుర్చీల కింద ఈ కళారంగాన్ని బాగా చూస్తున్నటువంటి మా మిత్రుడు మా వెల్విసర్ మరి ఏదైనా కూడా విత్తనానికి వివేకానికి విజ్ఞానానికి పుస్తకాలే ముఖ్య సాధనాలు అన్నట్టు ఏ చిన్న కార్యక్రమమైనా అది పత్రికలో వస్తేనే దాని విలువ అన్న సందర్భంగా మన ఈ ప్రపంచంలో మరి మా నరసయ్య గారికి మా గట్టి గంగాధర గారికి పాత్రికేయ మిత్రులకు కేసీసీ గారికి ప్రజావేదికి మరి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. బంధువులారా, ఇది హరికథ. ఎంతసేపు మీరు ఆనందిస్తే అరగంట, పావుగంట, గంట మీ ఓపికను బట్టి ఈ కార్యక్రమాన్ని ఎడిటింగ్ చేసుకోవడం నా చేతుల్లోనే ఉంది. కాబట్టి మన ఓపికను అనుసరించి రామాయణం అంతా చెప్పుకోవడం సాధ్యంగా కాస్త సీతా కళ్యాణం అనుకున్నాం. ఆ కళ్యాణ ఘట్టాన్ని మీ అందరికీ తెలియని రాముడా సీతా మహాశక్తులు నీకు తెలియని వారు లేదు. కాబట్టి ఉన్నటువంటి కథాకాలంలో ఏదో కాస్త చెరువుగా ఆ సీతా కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తున్నాను. మరి ఈనాడు హరికథా గానాన్ని వినడం అంటే అంత ఆశ
గురించి ఈ కళను పరిరక్షించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సర్వేగా చేస్తూ ఇది మానవ జన్మ. ఈ వేదిక మీద రోజు భగవద్గీత ప్రచారం చేసుకుంటున్నాం. ఎందుకు చక్రవర్తులందరూ ఎన్ని పుణ్యాలు చేసి లభించినటువంటి మానవ జన్మ. మరి ఈ మానవ జన్మను మానవ జన్మగా మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నరుడు నారాయణుడు కావాలా వద్దా? చెరుడు జనార్దనుడు కావాలా వద్దా? ఇవన్నీ కూడా మానవుడు ధర్మబద్ధంగా సంచరిస్తే ఇన్ని లాండ్ ఆర్డర్స్ కానీ, ఇన్ని న్యాయవాద వృత్తులు కానీ, తర్వాత ఇంత రక్షణ పడదలం కానీ కాగితం పడవేసుకున్న వాడు వచ్చి తీసుకునేంత వరకు ఆడుకుంటూ రోడ్డు మీద కనుక ఉందనుకోండి, ధర్మం 4 పాదాలు ఉన్నట్టు. ఇక మనకు న్యాయం, ధర్మం, శౌచం, రక్షణ ఇవన్నీ అక్కర్లేదు. కానీ క్రమేణీ మానవ జన్మ స్వార్థపూరితంతో అలా వెలుగుంది. కై ప్రభావం బాగా ప్రబలించి మానవుడు స్వార్థ చింతనతో అలా ఈ యొక్క దివ్య కీర్తిలు, ఐహిక ఆముష్టికాలకు దూరమవుతున్నారనేటువంటి భావనతో ఈ యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాసాలన్నీ మానవుడు మానవీయుడిగా జన్మించాలి, మానవుడు మాధవుడు కావాలి, జనుడు జనార్దనుడు కావాలి, నరుడు నారాయణుడు కావాలి అంటే ఏం చేయాలి? రామాయణం వినాలి. ఎందుకు? స్థిరమైన నడువడి జనుల కందరికి, స్థిరమైన నడువడి జనుల కందరికి వలయునే రాజ్య చాపల్యములను రాముడి కొడుకు భరత సౌమిత్రుల వంటి తమ్ములను సీత వంటి సాధ్వి ఎక్కడైనా కనపడతారండి. కాబట్టి అందుకు మనం రామాయణం వినాలి. అందుకని ఈనాడు ఏర్పాటు కథాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, బంధువులారా, ప్రసంగులారా, ఆత్మీయులారా, మహిళామూర్తులారా అని త్రేతాయుగం. ఇది కలియుగం. త్రేతాయుగంలో ఒకసారి మనం ప్రయాణం చేస్తే దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. అయోధ్య అంటే యోధవరులో సైతం ప్రవేశం అలంకారటువంటి మహత్తరమైనటువంటి ఒక రక్షణ చాటుదైనటువంటి నగరం. అలాంటి నగరాన్ని దశరథ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ధాన్యాగారులుగా, ధనాగారులుగా, మంత్రి సామంత దండనాయక పురోహితాలందరూ చెప్పు చేతుల్లో ఉండగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు మహానుభావుడు. ఆ మహారాజుకు మూరి నాలుగు గాని ఒక్క భార్యమైన సంతానముండే. ఇంత బాధలకైన భగవంతుడే దేని కొరత? అంతటి దశేంద్రియములు చేయించినటువంటి మహానుభావుడు ఆ దశరథ చక్రవర్తికి అలా కాలగమనంలో 60,000 సంవత్సరాలు రాసి చూస్తున్నారు. ఇది జెట్ స్పీడ్ కథ అంటారు. ఎందుకంటే ఈ కథా భాగం అంతా చెప్పుకుంటూ పోవాలంటే మామూలు విషయం కాదు, చాలా సమయం మీరు ఎదుగుతుంది కాదు. కాబట్టి ఈ కథాగమనం ఎందుకంటే మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టుకునే భావంతో ఇది ఈనాటి కాలానికి తదనుగుణంగా జెట్ స్పీడ్ అన్నాడు మా అన్నాచార్య. కాబట్టి అర్థవాణుల గర్భం ధరించగా అలా చెప్పేటప్పటికీ మహానుభావుడు ఆనందపడ్డాడు. దశరథుడు ప్రసూతి కార్యక్రమంలో ప్రవేశింపజేశారు. రాణులకు దాసరాశీచనములు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మహానుభావుడు. ఆ ప్రసూతి కార్యక్రమంలో ఉన్నటువంటి రాణులకు ఏమాత్రం ఇబ్బంది, ఆయాసం కలగకుండా భార్యల మీద ప్రేమ ఉన్న ప్రతి భర్త భగవద్నామం చేస్తాడు. ఎప్పుడంటే మనకు హాస్పిటల్స్ వచ్చాయండి మిత్రులారా, నొప్పి తెలియకుండా ప్రసవం అవుతున్నారు, ఇబ్బంది 10 రూపాయలు మనవి కాబట్టి ఇస్తాడు. కానీ అలా కాదు, దాన్ని పరమాత్మను నమ్ముకున్నారు ఆయన. దేవదేవ లక్ష్మీ భగవన్ దేవదేవ లక్ష్మీ భగవన్
తాను స్మరించేటువంటి రామనామం ఎందుకయ్యానంటే పాపవాయసములు అనేటువంటి పక్షులు మన నెత్తి మీద ఉంటాయి. అవన్నీ ఏ రోజు అంటే పోతాయి, గట్టిగా శుభం అంటే పోతాయి. కాబట్టి అందుకే భగవన్నామం గట్టిగా చేయాలి, శాంతం మెల్లగా చేయాలి, జపం మనస్సులో చేసుకోవాలన్నది శాస్త్రం. కాబట్టి పెద్దలారా ఇలాగే చెప్తే ఒక పెద్ద అడిగాడు మన అదే ఊళ్ళో, ఈ వెళ్ళిపోయినటువంటి పక్షులన్నీ ఎక్కడికి పోతాయి కాదు అన్నాడు. మీలా అందరూ అంటారు అయింది నిష్కల్మషంగా అనకుండా ఏదో అందరూ అంటున్నారు కదా, నాకు నడుస్తుందని కొంతమంది అనుకుంటే అక్కడక్కడ కూర్చుంటారు కదా, ఇవన్నీ వాళ్ళ ముందు కూర్చుంటాయని చెప్పి ఎందుకంటే నాతో పాటు మీరు తరించారు, మీకు అన్ని విషయాలు తెలిసిన మీరు అక్కడే ఉంటారు, నాకేం తెలియకపోయినా నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు 10 లక్షలు పెట్టి నాకు వెనక అశోక్ శర్మ గారి కారు ఉంటే డైరీ నాకే ఇయ్యాలి, ఎందుకంటే నేను డ్రైవర్ని కాబట్టి. అది కాబట్టి భక్తులారా ఆ విధంగా మహానుభావుడు ఆ ప్రసూతి కార్యక్రమంలో ప్రవేశించి భగవన్నామం చేసేయడం లేదో సుముహూర్త కాలంలో గ్రహగతులన్నీ సంచరిస్తున్నాయట. ఆ ప్రసూతి కార్యక్రమంలోంచి జరుగు 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 అని మహారాజాన్ని ఆశీర్వాదంలోంచి మహారాజు మణిహారాన్ని వెంటనే బహుకరించాడు మహారాజు గారు. ఆ తదనంతరం సరాసరి పిల్లలు చూడడానికి వెళ్ళారు. సరైనది ప్రాంగణానికి వెళ్ళి సచేరుగా స్నానం ఆచరించి ఒక రోజును నీరు తీసుకున్నాడట. ఉదయిస్తున్న బాలభాస్కరుడికి అర్థం ప్రదానం చేశాడు. సూర్యదేవ ప్రవేశించి చిన్న చిరంజీవుల యొక్క ముఖావలోకనం చూస్తే పెద్దవాడి ముఖం ఎలా ఉంది. బాలసూర్య ప్రభాభాసమానమై వెలువడుతున్నటువంటి కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించారా అన్న చతుర్ముగా ఉండడానికి ఆనందపడ్డాడు దశరథుడు వారు. 11 రోజులు అన్నే వచ్చింది చాటకర్మ సంస్కారం గావించారు. 21 రోజులు అన్నే వచ్చింది నామకరణ మహోత్సవం. వశిష్ఠుల వారు బ్రహ్మపీఠం అధిరోహించగా వేద పండితుల మంత్రోత్సాహాల మధ్య మంగళ పూర్యారామంలో సంతటిలో పవిత్రమైన వేదమంత్రముల మధ్య అంగరంగ వైభవంగా అనేక మంది రాజవరేణ్యుల మధ్యలో పెద్దవాడు నామకరణం చేయమన్నాడు. ఎవరు దశరథుడు. ఇలాంటి మహానుభావునికి పేరు పెట్టే భాగ్యం నాకు అభ్యగదరా వశిష్ఠుల వారి గ్రామం. లోకాలు ఏటువంటి ఓ లోకనాయక నీకు నేను ఏం పేరు పెట్టాలి అని ఆలోచించాడు మన పలకంతో. ఓహో శిరస్సు హృదయ విష్ణు విశ్వస్సు హృదయ శివ. ఓం నమో నారాయణాయ
విశ్వామిత్ర మహర్షి మొదటి వాడు, రాముడి గురించి తెలిసిన వాడు నేను రెండవ వాడిని, పంపు అన్నాడు ఒకసారి. ఇక కులగురు కూడా ఆ మాట అన్నాడు కాబట్టి ఇక చేయవలసింది ఏమీ లేదు, ఒప్పుకున్నాడు. కానీ విశ్వామిత్రుడు ఉంటాడా, దశరథ నాకు ఇవ్వకుండా అగ్రతాములు ఆయన తీసేసి ఆయన పంపమంటే పంపుతూ నేనే పిచ్చివాడినా, అందుకు కాదు ఆ లక్ష్మణుడు కూడా నాకు పంపుకున్నాడు. ఇప్పటి పరిభాషలో డబుల్ తమాక అంటారు మరి. ఇక రాముడు లక్ష్మణుని కూడా శృంగారభూతుల్ని చేశాడు. చక్కగా మహానుభావుడు మొదటి రాత్రులు వడ్డించి విశ్వామిత్రుడు చేతిలో పెట్టాడు. రామా, గురువు గారు నోరు కలిగింది, నీవు కాలు కలుపునాయన, ఇక నేను ఇంతకంటే నీకు ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు అని గర్భ స్వరంలో దశరథ చక్రవర్తి చెప్పవలసినవన్నీ చెప్పి పంపించాడు. అలా విశ్వామిత్ర మహర్షి ఆ చేతుల్లో పట్టుకున్నాడు పిల్లవాడి ఇద్దరిని కూడా. జంబు నిరంగ కడుమ చతుర్ముఖనారికేన కఠోర దారుణ్యాత్మ వృక్షమ మధ్య ఉంచి అలా సాగిపోతున్నాడు. అప్పుడప్పుడు విశ్వామిత్ర మహర్షి అనేది చూస్తున్నాడు. రామ, దిక్కులు నా పక్కన నీరు ఎగరాలా,
పొద్దు పొడిచి తిరుగుతి మీదలు పలుకొండెను ఎవరా ప్రభు మేలుకో మేలుకోవయ్య రామా ఉదయంగానే కౌసల్య తల్లి ముఖాన్ని కాల్చకుండా కౌసల్య పిలవకుండా ఇస్తాడా తల్లి ముఖ్యములకు తత్వంపు బోధింప పిల్లల యొక్క గుణం తల్లిదండ్రులకు తప్ప మరిపరికి తెలుస్తుంది చక్కగా తెల్లవారగానే వచ్చి అమ్మవారి శుభవార్తలు తొలిగి అప్పుడు లేచేవాడు ఆయన వినపలే కాబట్టి హాయిగా పడుకున్నాడు ఇక విశ్వామిత్ర మహర్షి గమనించాడు క్షణంలో ఓహో రామ ఇదాని పరిస్థితి కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా కూడా స్నానకాంశాలలో చేర్చుకొని కందమూలములు భుజించి వడరాయి మీద విశ్రమించేటప్పటికి ఇద్దరు భటులు వచ్చారు. ఎక్కడి నుంచి అయోధ్య నగరం నుంచి వకాయన మిథిలా నగరం నుంచి వకాయన ఉత్తరాలు తీసుకుని వచ్చి ఆ మహర్షి వారికి ఇచ్చారు. ఎక్కడ చూసుకున్నాడు విశ్వామిత్ర మహర్షి ఏంటి మహానుభావ విశ్వామిత్ర మహర్షి మా నాముని తీసుకుపోయేప్పటి నుంచి మా గజత్తుల వారి వచ్చి మనిషి ఎక్కడ కూడా తాగడం లేదు. ఈ మధ్యకాలంలో ఊరికి మూర్తిగారు లేదు ఈ ఉపన్యాసాలు ఉన్నామని అలా వెళ్ళి ఆ ఊరిలో ఉపన్యాసం అంతా ధర్మాల గురించి ఆ తర్వాత తిరిగి రావడానికి మాకు బస్సు దొరకలేదండి. అక్కడే కాస్త మహానది అడుగు చేసింది నీ పాలు పోసి వేడిగా తిన్నాం పడుకున్నాం ఇలా ప్లాన్ చేసినామా అలా వేస్తే బాగా స్పీడ్గా తిరుగుతుంది నా స్పీడ్గా అలా చూసేటప్పటికి మోదీ గారు స్పీడ్ బాగా సోదరులు ఇలా తయారవుతున్నారంటే రామాయణ భాగవత ఇతిహాసాలు వాళ్ళకు మనం చెప్పండి. స్కూల్లో వాళ్ళు చెప్పరు, మనకు చెప్పడానికి సమయం కాబట్టి ధర్మం సన్నగిలుతుంది పెద్దలాగా. ఏది శ్రేష్ఠ ప్రమాణం అని
బంధువులారా అలా చక్కగా రామలక్ష్మణుల ఎలా నగరానికి ప్రయాణం అయ్యారు. అలా ప్రయాణం అయ్యేటప్పటికి అలా అడవిలో ఒక బండలాగా చక్కగా ఉంది. ఏమాత్రం శబ్దం లేకుండా ఒక్కసారి రాముని పాద స్పర్శ సోకగానే మల్లున రాతి అదృశ్యమై నాకు ప్రత్యక్షమైన స్వామి నీ పదము సోకినంత నీ పవిత్ర గడిగిరా. ప్రభు ధర్మదేవత ఎన్నాళ్ళకు కరుణించింది. ఏమిటి స్వామి ఏ పాద పద్మమాసించి భౌమీశ్వరు సతత విష్ణువ విష్ణాత్మై ఏ పాదమున ఉద్భవించిన భాగ్యవతి కరవిడి పుణ్యతీర్థమై ఏ పాదంగలము కింద నిత్య చేసి రామేశ్వరము చేత రాజమయ్యే అట్టి నీ పాదయుగము నివారణ స్వామి ఈ కార్యక్రమాలు సామాన్యంగా మళ్ళీ పాడాలి కదా అని ఒక్కసారి రామయ్య పాడుకున్నాను నమస్కరించి అదృశ్యమైపోయిందండి. ఆవిడెవరో కాదు అహల్య, గౌతముని యొక్క భార్య. రామచంద్రుడు నిర్ధాంతపోయాడు, ఆశ్చర్యపోయాడు. గురుదేవా ఏమిటన్నాడు. అహల్య శాంతంతా చెప్పాడు. ఇక ఆ కథంతా విధులకు ప్రయాణం అయ్యేటప్పుడు జెండాపై కూర్చుని రెండో మహారాజులాగా అంటున్నాడు. జనక వంటి పట్టణం, మిథిల వంటి పట్టణం, జనక వంటి రాజు ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆధ్యాత్మిక భావనటువంటి మహానుభావుడు. ఆయన కూడా సంతానార్థమై దున్నడం, అందులో మహాతల్లి సీతా మహాసాధ్య దొరకడం, ఆ నాగరికశాలలో దొరికింది కాబట్టి సీత ద్రవ్యం కాబట్టి సీత అని నామకరణం చేయడం, ఇదంతా పెద్ద కథ. రామాయణం భక్తులారా బంధువులారా మనకి సమయం దొరికితే ఉదయం కూడా 9కి పెట్టుకుంటే 12 గంటలు లంచ్ ఏర్పాటు చేసుకొని అప్పుడు నాకు మీరు పూర్తిగా విషయాలు వెళ్తారు. నేను నేర్చుకుని 4 అక్షరాలు మీకు ప్రసారం చేసిన వాడిని ఉంటారు. 30 నిమిషాలుగా జన్మధన్యం చేసుకుందామని మనవి చేస్తూ పెద్దవారు పుట్టారు మాధవరావు గారు వీళ్ళంతా మహామహులంతా 60 పైబడ్డ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కూడా దశరథకి తక్కువే కాదు వీళ్ళు. కాబట్టి మీరు వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంత స్పీడ్గా చెబుతున్నాను అని భావించకుండా ఇకపోతే అలా మిథిలానగరంలో ప్రవేశించారు మహానుభావుడు. మిథిలానగరంలో ప్రవేశించేటప్పటికి అప్పటికే అంగభంగ కాంభోజ సభ్యులు సమాస్త్ర సింహ రవీంద్రాడి కర్ణాటక కామాడ మామాడ మాలాడ పాండ్య పులిద ఆంధ్ర తెలంగాణ పునా దశాంత మోదూరు గాంధార విదర్భ విజయ బాబీక బర్భర కేవల కుమార గోత్ర గినాన సూరసేన సేవన కర్మ కర్మ చమ ప్రవసన జయవద సావ చేసింది వందన దేశ దేశాధీశులలో వచ్చి చేవిరం
అటు ఇటు చూసిన మా జానకీదేవి ఒక్కసారి కామకరం చెప్తూ జరిపి ఆ భర్త తీసుకొచ్చాడు. అది నేను కనులారా కాంచని ఇంతటి బలశాలి అయిన కన్యకు మరింతటి బలశాలి అయిన వారు కావాలని అని ఆలోచించి సమాలోచించి ఈ నిర్ణయాన్ని కనిపెట్టి ఈ విల్లు విరిచినటువంటి మహానుభావులు ఎవరు పెడతారో వాళ్ళకి ఇస్తారు అమ్మాయి ఉంటారు. ఇది సామాన్యంగా ఇది పరమశివుడు శేషకటకు ఇస్తే శేషకటకు జలుబుని ఇచ్చాడు. 6,000 మంది బలవంతులు పడితే లేనటువంటి ధనుస్సు ఆనాడు మన జగన్మహీపతి యుద్ధం చేశాడంటే తిండి కలిగితే కండకాలు కండకలవాడైన మనుషులు ఈశ్వరుని మనుషులు ఉంటే దేశమే బాగుపడలేదు గురజాడు అంటే సార్ అప్పుడు చిన్నప్పుడు పాఠాలు పెట్టారు మా సార్. కాబట్టి అలాంటి ఆచార బాబు అలాంటి బలహీనచుడు బలవంతులు అలా కండకులకు దండిగా ఉన్నటువంటి వాడు ఆనాడు ఉండేవాడు. రామదాను మనం అన్నం భోజనం చేయాలంటే మాత్రం కావాలి, వెనక్కి వెళ్ళాలన్నా మాత్రం కావాలి. మానవులంతా శక్తిహీనులు కాకుండా బలవంతులై బలాఢ్యులై ఒక రుద్రమదేవి ఓ ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు సీతారామరాజు ఓ భగత్సింగ్ లాంటి వారు కావాలని కోరుకుంటారు. భారత అందుకే సకల బలవంతులు శక్తివంతులు అంటే శ్రీవరుడు కిసాన్ వాడిదాసానికి కవితలు కవిపించి పెట్టి మా భరతమాత వీరవన్యులు పుట్టిల్లుగా బంధువులారా అలాంటి యొక్క సంతానం కలవాలి కలియుగంలో. మన దేశాలను రక్షించుకోవాలనుకుంది రామాయణం. కాబట్టి అలాంటి మహిళకి అలా సరిపోవడం ముహూర్తమాసంగా కావడం సమస్త రాజ్యాన్ని వీళ్ళు రావడం ఒకరి వెంట ఒకరు విఫలం అవ్వడం పరిపాటిగా మారిపోయింది. విఫలమైన వాడు ప్రయత్నం చేయవాడు పక్కన కూర్చోవడం ప్రయత్నం ఆయన ఒక సేవన ఎక్కన కొంకణ సింధు సమస్త రాజ్యములందరూ విఫలమైపోగా సభ నిశ్శబ్దమానమైపోయి అందులో వచ్చినటువంటి మహానుభావులు రావణ
ఒక్కసారిగా ముహూర్తవాసనలు కాక ఆ ధనస్సులా పట్టణంలో స్వామి పెళ్ళు మన పిల్లుకుంటే కుటిల్లు మన జానకి దేవి కొట్టు చల్లు మనకే నయము భయము విస్మయము కలరా భగవానికి భగవానికి సీతామాయికి ఆ పెద్ద రాములతో శివదత్తుడు కాగా ఈ విషయాన్ని అయోధ్యానగరానికి చేరవేయగా అందరి రాజుల యొక్క సమక్షంలోనే దశరథ మహారాజు గారు తన పరివారంతో వచ్చి అలా చక్కగా జానకీపతి అలా జానకమ్మను ఎవరి చేతుల్లో రామయ్య చేతుల్లో పెట్టి కళ్యాణం చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు చాలా మంది కానీ అంతా క్షణంలోనే చక్కగా చేరవేయడం రాజు గారికి వాళ్ళు మలుచుకోవడంగానే రావడం అలా రావడంతోనే మీరు పెళ్లి ఏర్పాట్లన్నీ సిద్ధం చేయడం చక్కగా కళ్యాణ మండపంలో జానకీదేవి రామయ్య చేతుల్లో పెట్టి కళ్యాణాలు చేస్తూ ఏం సీతారాముల సహకరణ చేయగలవా అని చక్కగా వివాహ ప్రభువులో ఉన్న లక్షణాలని సమగ్రంగా నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భక్తజనులు రాజులు బంధువులు మిత్రులు ఇతరులు పురోహితులు అందరూ అనుకుంటున్నారని జపమేమి చేసినో జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళు గడుగా నోమేమి నోచెనో భామని ఋషిన రామమూర్తికి తరుణాలు పోయ ప్రభువేమ నచ్చెనో కౌసల్య రామునికి జో 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 ఎవితుల మాడ పూర్వ పుణ్యమేమి చేసినో భూప్రజలు సాకేత రామునికి సంవరము చేయ మనమేమి పుణ్యము చేసిమో అట్టి శ్రీరామ కళ్యాణ కథను ఈనాడు ఈచట వినగ భక్తి రామాయణం చంగ ముక్తిదోంచు అంతటి మహత్తరమైన కళ్యాణ భాగ్యాన్ని మా నానాడు గడిచారు. అట్టి కథను మనం ఈనాడు విన్నాము